ఉంటారో ఆ తల్లి నలుగురిని కూడా సమానత్వంగా చూసేటటువంటి పార్టీనే రాజకీయ పార్టీ అంటారు. ఇవాళ బీజేపీ ఇవాళ ముస్లింలు ఇవాళ ముఖ్యంగా ముస్లింస్ని యావత్ భారతదేశంలో ఉన్న ముస్లింస్ మోసం చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. కానీ ఇవాళ ముస్లింస్ వాళ్ళ నష్టపోతున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుని ఇవాళ ఈ విధంగా చేయటం వల్ల మీకు వచ్చేటటువంటి లాభాలు ఏంటో మాకు అర్థం కాని పరిస్థితులు. ఇవాళ ముస్లింస్ అయ్యారు, రేపు క్రైస్తవులు అవుతారు, రేపు హిందువులు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ప్రతి ముస్లింస్ కూడా బయటికి రావచ్చేటువంటి పరిస్థితులు ఆసలమైనవి. కాబట్టి ప్రతి ముస్లింస్ కూడా ఇవాళ రోడ్డు రెక్కే పరిస్థితి ఇవాళ తెచ్చిచ్చేటువంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దింపేవారు కూడా చేయాలని చెప్పి కోరుకున్నాం. వీళ్ళకు వ్యతిరేకంగా మేమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మేము వక్ఫ్ బిల్లుకి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నామంటే మన ముస్లిం హక్కుల్ని మోదీ గారు అణచివేయాలని చూస్తున్నారు. ఇదే కాకుండా ముస్లిమ్స్ అందరినీ తన కాళ్ళ కింద ఉండాలని చూస్తున్నారు మోదీ గారు. మన ఈ ఆస్తులన్నీ మన పూర్వీకుల నుంచి మనకి వచ్చినవి. వక్ఫ్ ఆస్తులంటే మన పూర్వీకుల నుంచి మనకి వచ్చినవి. ఇవన్నీ మమ్మల్ని మా దగ్గర నుంచి లాక్కునే హక్కు ఎవరికీ లేదు. ఇవన్నీ మా పిల్లలకి మా భవిష్యత్ తరాల కోసం మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు. వీటిలో మస్జిద్లు, ఈద్గాలు, ఖబరస్థాన్లు అన్నీ కట్టుకుని ఉన్నాము. అండ్ చాలామంది నివాసం కూడా ఉంటున్నారు. ఇప్పుడు వచ్చి వక్ఫ్ బిల్ తీసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారు? ఇప్పుడు అడ్డు ఉంది తీసేయండి అంటారు. అప్పుడు పేదవాళ్ళు ఎంతమంది కట్టుకుని ఉన్నారు ఇల్లు, వాళ్ళందరూ ఏమవుతారు? అందరూ ఒకసారి ఆలోచించాలి. మన మస్జిద్లు ఉన్నాయి, ఈద్గాలు ఉన్నాయి, ఖబరస్థాన్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకు రోడ్లు ఇప్పుడే బంధాల్లో మనం చూస్తున్నాం. రోడ్ వైండింగ్ అని అదని ఇదని అన్ని పగలు కొట్టేస్తున్నారు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంది కాబట్టి కవర్ చేస్తున్నారు. ఇప్పుడు వక్ఫ్ని కూడా మనం గవర్నమెంట్కి మనం ఇచ్చేస్తే మన రేపటి రోజు మన పరిస్థితి ఏంటి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడే ముస్లిమ్స్కి గౌరవం లేకుండా పోయింది మోదీ గారి దగ్గర. ఇలాగే మోదీ గారిని వదిలితే ఇంకా ముందు ఏం చేస్తారో ముస్లిమ్స్ని ఆలోచించాలి. ముస్లిమ్స్ బుర్ఖా వేసుకోవద్దన్నారు. ఇది మా సంప్రదాయం. మమ్మల్ని బుర్ఖా వేసుకునే అధికారం ఎవరికీ లేదు. మేము పోరాడతాం, ఎంత దూరానికైనా పోరాడతాం. ప్రతి ఒక్కళ్ళు మాకు మద్దతు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ వక్ఫ్ బిల్లును మేము ఖండిస్తున్నాము. ఈ నల్ల చట్టాన్ని మేము ఖండిస్తున్నాము. మోదీ గారిని మేము గెలిపించినందుకు ఆయన మీద మేము నమ్మకం పెట్టుకున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా పర్వాలేదు, మోదీ గారు ఆయన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. మైనారిటీ సంఘాలు మా మీద ఎన్ఆర్సీ తీసుకొచ్చారు. ఇప్పుడు వక్ఫ్ బిల్లు తీసుకొచ్చారు. ఎన్నాళ్ళు మనం ఇలా ఈ బాధలు భరిస్తూ ఉండాలి? మేము మా భారత